సింహరాశి వారికి 23, 24, 25 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఏంటంటే గనక మీకు ఇక్కడ 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయి. అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి. మీరు అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీరు ప్రతిదీ కూడా అంటే మీరు కోరుకున్నవి చిన్న చిన్నవి అన్నీ కూడా తప్పకుండా జరుగుతాయన్నమాట. కాబట్టి ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కాకుండా ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది, మీరు ఎలాంటి పరిహారం చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. సింహరాశి వారి గురించి మనం ఎంత చెప్పుకున్న తక్కువే కదా. వీళ్ళు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని మనందరికీ తెలిసిందే. అంటే ఒకరిని ఇబ్బంది పెట్టరండి. నిజం చెప్పాలంటే వీళ్ళ పని ఏందో వీళ్ళేందో అన్నట్టుగా ఉంటూ ఉంటారు. వీళ్ళ పని వీళ్ళు ఏంటంటే కనుక సక్రమంగా చేసుకుంటూ పోతారు. ఒకరి మీద ఆధారపడటం కానీ, ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ, ఒకరి కన్నీటికి వీరు కారణం అవ్వటం కానీ ఇలాంటివి అయితే వీళ్ళు చేయరండి. అందరినీ ఏంటంటే కనుక కలుపుకొని పోయే రకం ఈ యొక్క సింహరాశి వారు. ఇక అలానే కాకుండా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక సింహరాశి వారు నక్కతోక తొక్కినట్టే అని ఎందుకు కనబడుతుందంటే కనుక వీళ్లకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయండి. చాలా అద్భుతమైన ఫలితాలతో వీళ్ళ జీవితం మారబోతుంది. వీళ్ళు ఊహించిన విధంగా వీళ్ళ లైఫ్ అయితే ఉండబోతుందన్నమాట. ఇన్ని రోజులు కూడా అండి వీళ్ళకి ఏంటంటే కనుక పనుల్లో ఆటంకాలు రావటం, ఏదైనా పని అనుకుంటుంది జరగకపోవటం, ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడటం, ఆ పనుల వల్ల ఏంటంటే కనుక చాలా సఫర్ అయిపోవటం, అలానే కాకుండా సంపాదించింది సరిపోకపోవటం, ఎంత సంపాదించినా కానీ డబ్బు చేతిలో మిగలకుండా నీళ్ళలాగా ఖర్చు అయిపోవటం, ఇదంతా కూడా జరిగి బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు, చాలా టెన్షన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చాలా ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఫేస్ చేశారండి. ఇప్పుడు ఏంటంటే మీకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరగబోతుంది. అంటే సంపద అంటే కనుక మనం సంపాదించిందే అది పెరిగిపోతుందని కాదు, ఎక్కడి నుంచైనా సరే మన పురాతన ఆస్తుల నుంచి కావచ్చు, అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక మనం ఏదైనా ఫ్లాట్ అమ్మి కానీ, లేదంటే మనకు ఉండే కొంచెం జాగా అమ్ముకొని కానీ దాని నుంచి వచ్చిన డబ్బు స్ట్రక్ అయిపోవటం, లేదంటే మీకు రావాల్సిన బకాయిలు కానీ ఏదైనా డబ్బు మీకు స్ట్రక్ అయిపోయి ఉంటే ఆ డబ్బు రావడం, ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోతుంది, సంపద పెరగబోతుంది, ఐశ్వర్యం లభిస్తుంది అని మనం చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. ఇక్కడ కనుక గుర్తించుకుంటే మీకు ఏంటంటే కనుక ఒక్క స్త్రీ అండి మిమ్మల్ని ఏంటంటే ఎంతలా మోసం చేస్తుందంటే మీకు తెలిసిన ఆవిడే, మీతో ఉండే ఆవిడే, అలానే కాకుండా ఏంటంటే కనుక మిమ్మల్ని మోసం చేయాలని చూస్తుంది. ఆమె ఎవరు అనేది లాస్ట్లో తెలుసుకుందాం మనము. ముఖ్యంగా ఏంటంటే కనుక ఈ 3 రోజులు బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ప్రతి పని కూడా మీరు ఏ పని చేసినా, ఏ పని ప్రారంభించినా, ఏ పని మొదలుపెట్టినా కానీ అందులో మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయండి. పనుల పరంగా చాలా చక్కగా ఉండబోతుంది. చాలా మంచి ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు. అలానే కాకుండా వృత్తి ఉద్యోగ పరంగా కూడా చాలా చక్కగా ఉండబోతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. అప్పులు తీర్చుకోగలుగుతారు, అప్పుల కూబిలో నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక కలిసి వస్తుంది. ఇంట్లో కొన్ని రకాల కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఇవి పోతాయండి. చాలా రోజుల నుంచి కూడా ఏంటంటే కనుక అమ్మ నాన్న పరంగా కావచ్చు, మీ పరంగా కావచ్చు, కొంచెం అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. అలానే కాకుండా కొంచెం డబ్బు పరంగా కూడా మీరు నష్టపోతూ, అంటే ధనం సరిపోక ఇబ్బందులు పడుతూ అక్కడిది ఇక్కడదక్కడ డబ్బు అడ్జస్ట్ చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేశారు కదా. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు అయితే లేవండి. ముఖ్యంగా చెప్పాలంటే డబ్బు ఏంటంటే కనుక సమయానికి చేతికి అందుతుంది. ఆ డబ్బుతో మీకు ఏంటంటే మీ ఫ్యామిలీ గడుస్తుందని చెప్పొచ్చు. అంటే మనం ఎంత సంపాదించినా కానీ ఫ్యామిలీకి ఏదో కొరత ఉంటుంది. అలానే మీకు ఏంటంటే కనుక సంపాదించింది సరిపోతుందని చెప్పట్లేదు, కానీ ఉన్న దాంట్లో తృప్తిగా ఉండగలుగుతారు. ఈ సమస్య ఉంది, ఆ బాధ ఉంది, ఇలా ఉంది, అలా ఉంది అన్నట్టుగా కాకుండా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండటం అనేది ఈ యొక్క సింహరాశి వారి యొక్క లక్షణం అనమాట. వీళ్ళు రూపాయి సంపాదించినా కానీ 2 రూపాయలు సంపాదించినట్టులాగా కనిపిస్తూ ఉంటారు. అంటే రిచ్నెస్ అనేది వీళ్ళల్లో ఎక్కువగా ఉంటుందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక వీళ్ళ విధానం అలాంటిదనమాట. వీళ్ళ మాట తీరు కావచ్చు, ఉండే విధానం కావచ్చు, వీళ్ళ యాటిట్యూడ్ అంటారు కదా, అలా ఏంటంటే కనుక చాలా రిచ్గా కనిపిస్తూ ఉంటారు. ఎవరైనా సరే వీళ్ళ దగ్గర ఏమి లేదంటే వీళ్ళ దగ్గర లేదా, వీళ్ళ దగ్గర చాలా ఉంది అనేలాగా వీళ్ళు ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. అలానే ఏంటంటే వీళ్ళకి ఇంకా మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. వీళ్ళ జీవితం పూర్తిగా మారిపోయి వీరికి ఏంటంటే కనుక పోగొట్టుకున్న ఆస్తుల పరంగా కావచ్చు, అలానే కాకుండా వృత్తి ఉద్యోగ పరంగా కావచ్చు బాగా కలిసి వస్తుందన్నమాట. పెద్దగా ఇబ్బందులు అయితే కనిపించటం లేదు. అప్పుల బాధలన్నీ తీరిపోతాయండి. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల సకల సంపదలు చేకూరుతాయి. అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఫ్యామిలీ పరంగా కూడా ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్, గొడవలు, ఇబ్బందులు ఇవి ఉన్నాయి కదండి. అంటే మీ బంధువర్గంతో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, కొంచెం ఇవన్నీ కూడా తొలగిపోతారన్నమాట. అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. చిన్న చిన్న ఫంక్షన్స్, పార్టీలో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కొంచెం ఏంటంటే కనుక దూర ప్రయాణాలు కూడా పడతాయి. అంటే పుణ్యక్షేత్రాలకు కూడా వెళతారు. అలానే ఏంటంటే కనుక ఇంట్లో కొన్ని రకాల శుభకార్యాలు, అంటే పెద్ద పెద్దవి కావు, చిన్న చిన్నవి ఇంటికి సంబంధించిన జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. అద్దింట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టత లభించబోతుందండి. నార్మల్గానే మీకు ఏంటంటే కనుక సంఘంలో మంచి గుర్తింపు ఉందండి సింహరాశి వారికి. ఇప్పుడు
దానికి తోడు ఇంకొకటి ఏంటంటే ఇంకా మంచి పేరుని సంపాదించుకోపోతున్నారు. ఇంకా మంచి పేరు ప్రతిష్టతని ఏంటంటే కనుక మీరు పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మీరు ఎవరైతే మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా మీ హెల్ప్ తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టారో అలాంటి వాళ్ళండి మీరేంటంటే కనుక అనుకోకుండా ఎదురుపడతారనమాట. మిమ్మల్ని మోసం చేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు కదా, మంచిగా మీతో మాట్లాడుతూ మీతో తిరుగుతూ మీతో అవసరాలన్నీ తీర్చుకొని మీ దగ్గరే చాలా డబ్బుని అంటే ఖర్చు చేయించి వాళ్ళు ఏంటంటే కనుక మీ దగ్గర అప్పు తీసుకొని ఎగ్గొట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే కనుక అనుకోకుండా హఠాత్తుగా ఏంటంటే కనుక ఎదురుపడతారండి. అప్పుడు ఏంటంటే తల కింది దించుకొని వెళతారనమాట. అసలు ఒక్క మాట మాట్లాడరు. అంటే ఏదో వాళ్ళు తప్పు చేసిన అంటే భయం అనేది వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే కనుక నేనే గెలిచానన్న ఒక ఫీలింగ్ అనేది మీలో ఉంటుందని చెప్పొచ్చు. అలానే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు డబ్బు అడిగితే వాళ్ళకి ఇవ్వకండి. మీ చేతిలో గుంటా మీరు ఏదంటే కనుక అప్పుగా డబ్బు ఇచ్చినా లేదంటే కనుక ఎవరికైనా హెల్ప్ చేసినా అది తిరిగి ఎప్పటికీ రాదు. ఇప్పటి వరకు రాలేదు, రాదు కూడా. మీతో ఏంటంటే అవసరం ఉన్నంత వరకు ఏంటంటే కొంతమంది హెల్ప్ చేస్తారు కావాలని, అందరు ఇలాగే ఉంటారని చెప్పట్లేదు. కొంతమంది ఏంటంటే లైఫ్ లాంగ్ మీతో ఉంటారండి. కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది కావాలని డబ్బు కోసము అలానే కాకుండా ఏంటంటే కనుక మీతో అవసరాల కోసము స్నేహం చేస్తారు. అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. అలానే కాకుండా మిమ్మల్ని దూరం పెడతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీరు కష్టాల్లో ఉంటే బాధల్లో ఉంటే ఎవ్వరు కూడా మీ దగ్గరికి రారు. ఎలా ఉన్నారని కూడా పలకరించే వాళ్ళు కూడా ఉండరు. అంటే పలకరించే వాళ్ళు కూడా ఉండరు. అలానే కాకుండా మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నా సరేనండి, అయ్యో ఈ ఇబ్బంది ఉందా అని అడిగి చూసేవాళ్ళు కూడా ఉండరనమాట. అలాంటప్పుడు ఎందుకండి మీరు అందరికి హెల్ప్ చేసి మీరే ఏంటంటే కనుక బాధపడటం. అందుకే హెల్పింగ్ నేచర్ని కొంచెం తగ్గించుకుంటే మీరు ఏంటంటే లైఫ్లో ముందుకు వెళతారు. అలానే కాకుండా స్త్రీల పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాట్లాడే విధానం కావచ్చు, పద్ధతి కావచ్చు, మీరు ఎంత బాగున్నా కానీ అందులో ఏంటంటే కనుక తప్పులు తీసేవాళ్ళు మీ చుట్టూగానే చాలా మంది ఉన్నారనమాట. అంటే మీరు ఒకటి మాట్లాడితే ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఏంటంటే అందులో తప్పులు వెతికి మిమ్మల్ని కావాలని ఏంటంటే కనుక టార్గెట్ చేసి ఇబ్బంది పెడతారనమాట. అందుకే కొంచెం జాగ్రత్త వహించండి, మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మీకు అంటే ఈ యొక్క సింహరాశి వారికంటే సింహంలాగా గర్జించబోతున్నారు. ఎప్పుడు కూడా కుటుంబం ఫ్యామిలీ అంటే బాగుండాలి, నేను అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి, నా అనుకున్న వాళ్ళు కూడా బాగుండాలి, నన్ను ఎవరినైతే అంటే నమ్మారో వాళ్ళు కూడా చక్కగా ఉండాలని వీళ్ళు కోరుకుంటారు ఉంటారు. ఎప్పుడు కూడా ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక ఫ్యామిలీ కోసం చాలా తప్పిస్తూ ఉంటారండి. ఏదైనా సరే కొత్తగా చేయాలి, ఇంకా ఎక్కువగా పని చేయాలి, ఇంకా ఎక్కువగా అంటే పనిని అంటే నేను సంపాదించుకోవాలి అన్నట్టుగా ఇదే థాట్లో ఉంటూ ఉంటారండి. ఈ రోజు తిన్నాము, ఈ రోజు నా కడుపు నిండింది, నేను ఈరోజు హ్యాపీగా ఉన్నాను, నాకు ఈరోజు సమస్యలు లేవు అన్న రోజు మాత్రం ఈ సింహరాశి వారికి అయితే నిజం చెప్పాలంటే ఉండదండి. కష్టం ఉన్నా, బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా, ఏది ఉన్నా కానీ ఒకే మాదిరిగా ఉంటారు. అంటే డబ్బున్నా ఒకేలాగా, డబ్బు లేకపోయినా ఒకేలాగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే కనుక ఎక్కడ కూడా ఏంటంటే యాటిట్యూడ్ అనేది చూయించుకోరు. నిజం చెప్పాలంటే కనుక ఎవరి మీద ఆధారపడటం అనేది ఇష్టం ఉండదు. ఒకరు తెచ్చి పెడితే తిందామా, ఒకరిని ఇబ్బంది పెడదామా అనే కాన్సెప్ట్ అనేది వీళ్ళకి అసలు ఉండనే ఉండదండి. నలుగురు బాగుండాలి, నలుగురిలో మనం ఉండాలని కోరుకునే రకం ఈ యొక్క సింహరాశి వారు. సింహరాశి వారి గుణగణాలు ఏంటంటే కనుక చాలా బాగుంటాయండి. చాలా తెలివైన వారు, చాలా తెలివితేటలు ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే కనుక మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. కొత్త విషయాల మీద పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఏంటంటే కనుక ఏదైనా చేయాలంటే దాని గురించి లోతుగా ఆలోచించి దాని గురించి ఏంటంటే కనుక తెలుసుకున్న తర్వాత అది మొదలు పెడతారు. ఏ పనైనా సరే, ఏదైనా సమస్య అయినా సరే దాని గురించి తెలుసుకున్న తర్వాత దాన్ని మొదలుపెట్టి అది కంప్లీట్ అయ్యేంత వరకు దాని వెనకే ఉంటారు. అలాంటి కష్టాన్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళు ఈ సింహరాశి వారు. ఎవరిని కూడా బాధ పెట్టాలి, నా నుంచి ఒకరు బాధపడాలనే ఆలోచన ఎప్పుడు కూడా వీళ్ళకు రాదండి. నిజం చెప్పాలంటే కనుక వీళ్ళకి అలాంటి ఆలోచనలు కూడా ఉండవని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ మీకు 2 పెద్ద కోరికలు తీరబోతున్నాయండి. ఈ 3 రోజుల్లో బాగానే ఉంటుందండి. సమస్యలు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, పెద్దగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పట్లేదు, కానీ పర్వాలేదు, బాగానే ఉంటుందన్నమాట. అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా లైఫ్లో ముందుకు వెళతారు. చిన్న చిన్న సమస్యలు ఉన్న వాటిని ఏంటంటే కనుక అధిగమించుకోగలుగుతారు. ఆ సమస్యల నుంచి కూడా బయటికి రాగలుగుతారు. అన్ని విధాలుగా కూడా ఆర్థికంగా, ఫైనాన్షియల్గా కూడా బాగుంటుంది. అప్పులు తీర్చుకోగలుగుతారు, అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతారు. దైవానుగ్రహం కలుగుతుంది కాబట్టి ధనం వస్తుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. ఇబ్బందులు అనేవి మెల్లిమెల్లిగా పోతాయి, కానీ ఒకటేసారి అయితే పోవి, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే అండి ఓవరాల్గా ఈ 3 రోజులు కూడా కొంచెం ఏంటంటే పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడు ఈ 3 రోజులు చాలా బెటర్ అనమాట. చాలా బెటరు. చాలా వరకు కూడా ధన సమస్య తీరుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కనుక నక్కతోక తొక్కినట్టే అదృష్టం మీ వెంటే ఉంది. గ్రహాల మార్పుల చేర్పుల వల్ల, గ్రహస్థితులు అంటే మారటం వల్ల ఏంటంటే కనుక మీకు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకే కొన్ని రకాల సమస్యలు, బాధలు తీరుతాయి. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. పెద్దగా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరితో ఎక్కువగా స్నేహం చేయకండి. స్నేహం చేసిన వారి వల్ల ఏంటంటే కనుక మీకు బాగా నష్టం కలుగుతుంది. వాళ్ళు ఏంటంటే
అవసరం కోసం మిమ్మల్ని ఉపయోగించుకొని ఆ తర్వాత ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి కొంచెం చూసుకోండి. ఇంకా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. అయితే ఈ 3 రోజుల్లో కూడా దూర ప్రయాణాలు చేస్తే నల్లటి వస్త్రాలు ధరించకండి. ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గణపతిని పూజించి వెళ్ళండి. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టయితే మీరు తప్పనిసరిగా ఏంటంటే గణపతి పటాన్ని తాకి ఓం గం గణపతే నమః అనుకోండి. లేదంటే తులసి మొక్క దగ్గరికి వెళ్ళొస్తామమ్మా అని చెప్పుకుంటూ వెళ్ళండి. మీరు వెళ్ళిన ప్రతి పని కూడా ఏంటంటే కనుక విజయవంతంగా పూర్తవుతుంది. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, నష్టాలు ఉండవు, కష్టాలు లేకుండా మీరు వెళ్ళిన ఇంటర్వ్యూ కూడా సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా మీకు 2 పెద్ద కోరికలు తీరుతాయని చెప్పాం కదా. ఒకటి ఉద్యోగం 100% వస్తుంది. రెండోది ఏంటంటే కనుక మీరు కోల్పోయిన పురాతన ఆస్తులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. లేదంటే ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే సంతానపరంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారని చెప్పొచ్చు. ఇలా ఈ కోరికలు అయితే మీకు తప్పకుండా తీరుతాయండి. ఈ కోరికలు తీరుతాయి కాబట్టి చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. కొంచెం సాడ్నెస్ అనేది తగ్గుతుంది. కొన్ని రకాల కష్టాలు కూడా పోతున్నాయి కాబట్టి కొంచెం బరువు దిగిపోయినట్టు, భారం తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అలానే పని చేసే దగ్గర కూడా మీ పనితీరు బాగుంటుంది. పని చేసే దగ్గర బాసుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి మళ్ళీ మీరు సంపాదించుకోగలుగుతారు. డబ్బు విషయంలో ఏంటంటే కనుక ఎవరిని నమ్మకండి, వృధా ఖర్చులు చెయ్యకండి, ఖర్చులను ఒక మితిగా చేసుకోండి. అలానే ఏంటంటే కనుక షూరిటీ సంతకాలు చెయ్యకండి. గుడ్డిగా ఏంటంటే కనుక నా స్నేహితులు అనుకోకండి. అలా మీరు నమ్మే ఏంటంటే కనుక ఇప్పటి వరకు మోసపోయి చాలా బాధపడ్డారండి. ఇప్పుడు కూడా నమ్మితే మాత్రం మిమ్మల్ని ఇంకా ఎవ్వరూ కాపాడలేరనమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుంది. విద్యార్థుల పరంగా బాగుంటుంది. అంటే విద్యార్థులకు కూడా అనుకూల సమయం అని చెప్పొచ్చు. కొంచెం ఏంటంటే కనుక డిస్టర్బెన్స్గా ఉన్నా పర్వాలేదు, బాగానే వాళ్ళకు కలిసి వస్తుంది. అలానే మీరు చేసే వృత్తి వ్యాపార పరంగా కూడా అండి కొంచెం డల్నెస్ ఉన్న తర్వాత ఏంటంటే కనుక ఒకేసారి ఏంటంటే కనుక మీకు లాభాలు రావటం కానీ, లాభాల బాటలో ప్రయాణించటం కానీ ఇలాంటివంతా కూడా జరుగుతాయని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ 3 రోజులు కూడా బాగానే ఉంటుంది. పెద్దగా సమస్యలు అయితే లేవు. కానీ కొంతమంది కావాలని ఏంటంటే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారండి. నిజం చెప్పాలంటే కనుక వీళ్ళు మీ బద్ద శత్రువులు అనొచ్చు. మీ స్నేహితులు వెళ్ళే వాళ్ళు కూడా కారనమాట. అంటే క్లోజ్గా ఉండేవాళ్ళు కాదు, మీతో స్నేహం చేసి వదిలేశారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే కావాలని ఏంటంటే కనుక మీ మీద పగబట్టారండి. నిజం చెప్పాలంటే వాళ్ళు మీతో మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని ఎలా టార్గెట్ చేస్తారంటే కనుక ఒక 500 ఇవ్వని, ఒక 1000 రూపాయలు ఇవ్వని, లేదంటే నాకు అర్జెంటుగా ఒక 2000 అవసరం ఉన్నాయని ఇలా ఏంటంటే మిమ్మల్ని అంటే ఇలా అడుగుతూ ఉంటారు. మీరేంటంటే ఆ పోనీలే పాపం అని వేస్తారు కదా. వేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తారు. అదంతా కూడా అయిపోతుంది. ఒకవేళ కనుక డబ్బు వేయకపోతే మీరేంటంటే ఇంకా శత్రువులాగా మారిపోతారు. మిమ్మల్ని శత్రువులాగా చూస్తారు. వాళ్ళు ఏంటంటే కనుక మీకు వాళ్ళు ఏదో అప్పించినట్టు, వాళ్ళ డబ్బుని వాళ్ళు అడుక్కున్నట్టు ఏంటంటే కనుక గట్టిగా మీ మీద చాలా వరకు కూడా అండి పెత్తనం చెలాయిస్తూ ఉంటారనమాట. అందుకే ఎవ్వరికి కూడా అండి డబ్బు అడిగితే మాత్రం లేదని చెప్పండి. ఆ డబ్బు తీసుకుని ఎగ్గొట్టి ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీతో ఏంటంటే కనుక డబ్బు తీసుకునేంతవరకు బాగానే ఉంటారు. డబ్బు తీసుకున్న తర్వాత మీ మీద నిందలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. అదొకటి గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే వృత్తి వ్యాపార పరంగా బాగానే ఉంటుందండి. బాగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో బాగా రాణించగలుగుతారు. అలానే కాకుండా ఫైనాన్షియల్గా, ఆర్థికంగా కూడా బాగుంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి సంపద పెరుగుతుంది. ఐశ్వర్యం లభించబోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల, ఆమె దయ వల్ల ఏంటంటే కనుక అప్పు తీరుతుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం అనేది జరుగుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక లక్ష్మీదేవిని వీలుంటే ఇంట్లో ఒక రోజు పూజించుకోండి. చక్కగా ఒక చిన్న దీపం పెట్టండి చాలు. అంతకు మించి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. లక్ష్మీదేవిని దీపధూప నైవేద్యాలతో పూజించండి. లేకపోతే కులదేవతలు, గ్రామదేవతలు ఉంటారు కదా, వాళ్ళకైనా సరే ఏంటంటే కనుక పూజ చేయండి. అలా ఆ విధంగా చేయటం వల్ల కూడా వాళ్ళ యొక్క అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి. మన కులదేవతలు, గ్రామదేవతలు తెలియకపోతే మీరు ఈ విధంగా మీకు నచ్చిన దేవతల్ని మీరు పూజించవచ్చు. ఒకవేళ తెలుసండి మాకంటే కనుక మీరు ఏంటంటే కనుక వాళ్ళనే పూజించండి, ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు నరదిష్టి విపరీతంగా ఉందండి. నరదిష్టి వల్ల చాలా సఫర్ అవుతున్నారు. నరదిష్టి వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది పడిపోతున్నారు. నరదిష్టి అని కాదు కానీ నార్మల్గా కూడా ఏంటంటే మీకు ఎక్కువగా దిష్టి కొడుతూ ఉంటుందండి. ఏదైనా పని చేద్దామంటే ఏంటంటే కనుక దిష్టి వల్ల ఆ పని ఆగిపోతూ ఉంటుంది. మంది ఏడుపు, దిష్టి, కుళ్ళు, కుతంత్రాలు మీ మీద ఎక్కువైపోయాయి. చాలా వరకు కూడా మీరు ఏంటంటే కనుక బాగుండకూడదు, బాగా బ్రతకకూడదు. అందరిలాగా మీరు ఏంటంటే కనుక స్వేచ్ఛగా ఉండకూడదు. ఎప్పుడు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక సంతోషం కలుగుతుందన్నమాట. ఒకవేళ మీరు లైఫ్లో ఎదిగినా, మీరు బాగుపడ్డా, మీరు ఏంటంటే కొత్త అంటే ఏదైనా వస్తువుని కొన్నా కానీ కొంతమందికి మాత్రం చాలా జలస్గా ఫీల్ అవుతారండి. అంటే వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు చూసే విధానంలోనే వాళ్ళని చూసి మనం ఏంటంటే కనుక మా మీద జలస్గా ఫీల్ అవుతున్నారని తెలిసేయచ్చు. ఇట్టే తెలిసిపోతుంది. అక్కడ మనం వాళ్ళు చూసే విధానాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అలానే కాకుండా వారు మాట్లాడే పద్ధతిని బట్టి మనం
ఏంటంటే కనుక ఊహించుకోవచ్చు అనమాట. కాబట్టి ఏ వస్తువు కొన్నా ఏం చేసినా కానీ ఎవరితో ఏది పంచుకోకండి, ఎవరితో ఏది చెప్పుకోకండి. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. గుడ్డిగా నమ్మి ఏంటంటే కనుక ఎవరిని వెంట తీసుకెళ్ళకండి. సీట్ బెల్ట్ లేని ప్రయాణం అనేది చెయ్యకండి. అలానే కాకుండా రోడ్లు క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఎక్కువగా మీరు ఆలోచన అండి, మీలో ఏంటంటే కనుక ఈ మధ్యకాలంలో మనం పరిశీలించుకుంటే మీకు ఆలోచన విపరీతంగా పెరిగిపోయిందండి. ఆలోచన వల్ల చాలా సఫర్ అవుతున్నారు, ఆలోచన వల్ల చాలా బాధపడుతున్నారు. కాబట్టి కొంచెం ఆలోచన పక్కన పెట్టండి. ఏది జరిగినా మీ మంచికి అనుకోండి. అలానే కాకుండా గుడ్డిగా అయితే ఎవరిని నమ్మకండి. ఇక ఆ తర్వాత దిష్టి పోవాలంటే కనుక ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని 4 సార్లు తల చుట్టూ తిప్పి ఇంటి బయట పెట్టి దాన్ని కాల్చేస్తే చాలండి. నరదిష్టి మొత్తం పోతుంది, చెడు దిష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చేయండి.